Hello my dear students and parents, welcome back to my channel. So JEE Mains Session 1 2025 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది, రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా మనకు వచ్చిన పర్సంటైల్ బేస్ చేసుకొని మన ర్యాంక్ ఏ విధంగా ఉంటుంది, అంటే మన ర్యాంక్ ఎంత వచ్చింది పర్సంటైల్ బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఈ వీడియోలో. సో ముందుగా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మనం ర్యాంక్ క్యాలిక్యులేట్ చేసే ముందు కేటగిరీ వైజ్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎంతమంది ప్రజెంట్ అయ్యారు. సో అప్లికేషన్ వచ్చేసి మనకు దాదాపు 13 lakhs ప్లస్ వచ్చాయి. సో ఆ 13 lakhs ప్లస్లో ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, సో ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ JEE Mains Session 1 2025. టోటల్ 12,58,136 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. టోటల్ అప్లికేషన్ 13 lakhs ప్లస్ వస్తే దాంట్లో దాదాపు 50,000 స్టూడెంట్స్ అనేది ఆబ్సెంట్ అవ్వడం జరిగింది, ఆబ్సెంటీ స్టూడెంట్స్. సో ప్రజెంట్ ఎంత ఇప్పుడు 12,58,136 మెంబర్స్. సో దాంట్లో కేటగిరీ వైజ్ ఇచ్చాను ఇక్కడ. సో కేటగిరీ జనరల్ మేల్ అండ్ ఫీమేల్, దాంట్లో మళ్ళీ టోటల్ జనరల్లో టోటల్ వచ్చేసి 4,66,358 స్టూడెంట్స్ ప్రజెంట్ అవ్వడం జరిగింది. ఇది జనరల్ క్యాండిడేట్ ప్రజెంట్ లిస్ట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 1,36,699 స్టూడెంట్స్. తర్వాత ఓబీసీ స్టూడెంట్స్ వచ్చేసి 4,90,275 స్టూడెంట్స్ ప్రజెంట్ అవ్వడం జరిగింది ఎగ్జామ్కి. నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్స్ వచ్చేసి 1,22,845 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ 49,959 స్టూడెంట్స్ ఎగ్జామ్కి ప్రజెంట్ అవ్వడం జరిగింది. సో మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని టోటల్ కేటగిరీ వైజ్ ఇంతమంది ప్రజెంట్ అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఈస్ 12,58,136 స్టూడెంట్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకు యాజ్ పర్ ద JEE Mains 2025 అప్లికేషన్ టైంలో ఇచ్చిన పీడిఎఫ్లో మనకు ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 100 - x అంటే ఇక్కడ కేటగిరీ వైజ్ ఆర్ నీకు వచ్చిన పర్సంటైల్. ఇది ఇక్కడ x వచ్చేసి పర్సంటైల్ యూ గాట్ ఇన్ ద మార్క్స్, పర్సంటైల్ మార్క్స్ ఇది. సో పర్సంటైల్ 100 - x ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్రజెంట్ బై 100. సో క్యాలిక్యులేట్ చేయాల్సింది మనం ర్యాంక్ కదా. సో ఆ ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 100 - పర్సంటైల్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్రజెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ డివైడెడ్ బై 100. సో ఇక్కడ కేటగిరీ వైజ్ కావాలి అనుకుంటే ఇక్కడ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, మీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఆర్ జనరల్ కేటగిరీ. ఆర్ నీకు ఓవరాల్ ర్యాంక్ ఎంత కావాలనుకుంటే ఇంటూ 12,58,136 తీసుకోండి. నీకు వచ్చిన పర్సంటైల్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ ఇన్ ద ఎగ్జామినేషన్. లేదు నాకు నా కేటగిరీలోనే కావాలి, నాకు జస్ట్ ఒక సీట్ వస్తే చాలు కేటగిరీలో అనుకుంటే నీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఆ కేటగిరీలో మీ పర్సంటైల్ ఎక్స్ ప్లేస్లో పర్సంటైల్ ప్లేస్ చేయండి, ఇంటూ కేటగిరీ డివైడెడ్ బై 100 క్యాలిక్యులేట్ చేయండి. సో కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ మీకు. ఇప్పుడు ఒక స్టూడెంట్ పర్సంటైల్ వచ్చేసి 99.95 వచ్చింది అనుకుందాం. సో ఈ పర్సంటైల్ అనేది మా కాలేజీలో వచ్చిన పర్సంటైల్ 99.95 పర్సంటైల్. సో ఎక్స్ ప్లేస్లో 99.95 పర్సంటైల్ ప్లేస్ చేయండి. అప్పుడు మనం ఓవరాల్ ర్యాంక్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ ప్రజెంట్ స్టూడెంట్ లిస్ట్ ఇది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్రజెంట్ లిస్ట్ వచ్చేసి 12,58,136 మెంబర్స్ అనేది ప్రజెంట్ అయ్యారు. కాబట్టి మనం టోటల్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి అంటే మొత్తం ప్రజెంట్ లిస్ట్లో మొత్తం ఓవరాల్ కేటగిరీలో ఏ ర్యాంక్ వస్తుంది స్టూడెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి కేటగిరీ వైజ్ కాదు ఇది. సో అప్పుడు 100 - 99.95 ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్రజెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్. అప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి అరౌండ్ 620 ర్యాంక్ వస్తుంది. సో స్టూడెంట్ ర్యాంక్ ఎంత అప్పుడు 620 ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో. ఈ 620 ర్యాంక్ అనేది
కంప్లీట్ అంటే మొత్తం మొత్తం నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్రజెంట్ అయిన ర్యాంక్ ఇది. సో ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 90 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, 90 పాయింట్ సంథింగ్, అది ఓపెన్ కేటగిరీలో. జనరల్ కేటగిరీలో చూద్దాం ఇప్పుడు. సో ఒక స్టూడెంట్కి వచ్చిన పర్సంటైల్ ఎంత అంటే 90.01 అనుకుందాం, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అంటే ఓన్లీ ఓసీ కేటగిరీలో చూద్దాం. జనరల్ కేటగిరీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ టోటల్ ఎంత అంటే 4,66,358. సో ఇది టోటల్, అది ఇక్కడ ప్లేస్ చేద్దాం ఇప్పుడు. 4,66,358. అప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఎంత, అరౌండ్ 10. ఈ 10 క్యాన్సిల్ చేసి పాయింట్ ఇక్కడ పెట్టుకోండి అంతే. ఎంత వస్తుంది ర్యాంక్ అప్పుడు? 46,636 వస్తుంది అరౌండ్. సో ఇలా ఏ కేటగిరీ అయినా, ఇక్కడ మీకు ఎస్టీ కావాలంటే ఎస్టీ కేటగిరీ ప్లేస్ చేయండి, టోటల్ యాడ్ చేసుకొని, ఇందాక యాడ్ చేసింది పెట్టా కదా, టోటల్ ఇక్కడ ప్లేస్ చేయండి. లేదా ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, మీకు వచ్చిన పర్సంటైల్ ఇక్కడ ప్లేస్ చేయండి, క్యాలిక్యులేట్ చేసుకోండి ర్యాంక్, ఓకేనా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.